స్కూల్స్‌లో యూనిఫామ్ ఎందుకు పెడతారంటే, యూనిఫామ్ ఏసుకోవడం వల్ల ఎవరి ఆర్థిక స్థితి ఎవరికీ తెలీదు. సో, అందరూ సమానంగా ఉంటారనే దాంతో స్కూల్ యూనిఫామ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ దాని అర్థమే మార్చేసినాయి. సోమవారం ఒక డ్రెస్సు, మంగళవారం ఒక డ్రెస్సు, బుధవారం ఒక డ్రెస్సు, వీళ్ళకి గిట్టుబాటు అవ్వడానికి మళ్ళీ వాళ్ళ దగ్గరే కొనాలి, స్కూలోళ్ళ దగ్గర. ఇంక బయట కొంటే ఒప్పుకోరు. వీళ్ళకి గిట్టుబాటు అవ్వడానికి, లేదంటే వీళ్ళకి బిజినెస్ పెరగడానికి ఇలా 3-4 డ్రెస్సులు పెట్టి 2 సంవత్సరాలకు ఒకసారి మార్చడం. సంవత్సరానికి ఒకసారి లేదండి 7th నుంచి ఈ డ్రెస్ చేయండి, 10th నుంచి ఆ డ్రెస్ చేయండి, 6th నుంచి ఆ డ్రెస్. అసలు యూనిఫామ్ యొక్క సిద్ధాంతమే మారిపోయింది, యూనిఫామ్ యొక్క పరమార్థమే మారిపోయింది. యూనిఫామ్ యొక్క పరమార్థం ఏంటి? అందరూ సమానంగా కనిపించాలి. ఒకడు బాగా డబ్బు ఉన్నోడు మంచి డ్రెస్ వేసుకుంటాడు, బాగా డబ్బు లేనోడు మంచి డ్రెస్ లేడు. సో వాళ్ళందరికీ ఆ వ్యత్యాసం తెలియకుండా ఉండాలని, చిన్నప్పటి నుంచే అందరూ సమానంగా ఉండాలని ఆ యొక్క ఇది తీసుకొచ్చారు, యూనిఫామ్ అనే ఒక ప్రక్రియ. కానీ మన స్కూల్స్ మాత్రం, మన ప్రైవేట్ స్కూల్ మాత్రం అవి దాని యొక్క సిద్ధాంతం మార్చేసినమాట. వారానికి ఒక డ్రెస్, వారంలో సోమవారం ఒక డ్రెస్సు, శుక్రవారం వైట్ డ్రెస్సు, ఆ డ్రెస్సు ఈ డ్రెస్ అని పెట్టి కల్చరల్ డ్రెస్సులు అంటున్నారు, ఆ డ్రెస్సులు అంటున్నారు. మళ్ళీ అవి కూడా వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి, బయట ఎక్కడ కొనుక్కున్నా ఒప్పుకోరు. ఆ బెల్ట్లో షూలు అన్నీ వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి. ఇంక యూనిఫామ్ పెట్టడం ఎందుకు? దాని అర్థం ఏమంటే పరమార్థం ఏంటి?